న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురుమల్ల పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో ముమ్మడివరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాట్ల బుచ్చిబాబు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజలు బుచ్చిబాబుకు ఘన స్వాగతం పలికారు. గజమాలు వేసి ఊరేగించారు. మహిళలు మంగళహారతులు ఇచ్చారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను సైకిల్ గుర్తుపైన ఓటు వేయాలి అంటూ అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయమని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు కావడంతో సాయంత్రం 5 గంటలకు ప్రచారాన్ని ముగించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురుమల్ల పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో ముమ్మడివరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాట్ల బుచ్చిబాబు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజలు బుచ్చిబాబుకు ఘన స్వాగతం పలికారు. గజమాలు వేసి ఊరేగించారు. మహిళలు మంగళహారతులు ఇచ్చారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను సైకిల్ గుర్తుపైన ఓటు వేయాలి అంటూ అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయమని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు కావడంతో సాయంత్రం 5 గంటలకు ప్రచారాన్ని ముగించారు. ముందే వేసేయండి. మళ్ళీ 2 ఓట్లు సైకిల్ వేయాలి అందరం. ఓకే ఓకే అమ్మా మరి అమ్మకి చెప్పిన 2 సైకిల్ వేయాలి. ఓకే లంకేశ్వర గారు పెద్దలు, గ్రామ పెద్దలు, లంకేశ్వర గారు మరి పార్టీలోకి మరి ఆహ్వానించారు బాసు. మరి అందరూ కూడా ఇలా వెంకటేశ్వర గారు కానీ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ముమ్మడివరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు, పవన్ బుచ్చిబాబు ఇరువురు రేపు జరిగే పోలింగ్ ప్రక్రియపైన, అదేవిధంగా ఇప్పటి వరకు నియోజకవర్గంలో జనసేన నాయకులు, వీరు మహిళలు, వీర మహిళలు, కార్యకర్తలు కూటమికి ఏ రీతిలో సహాయం అందించారు అనే రీతిపైన ప్రస్తావించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, 2 ఓట్లను సైకిల్ గుర్తుపైన ఓటు వేయాలని జన సైనికులకు, నాయకులకు, వీర మహిళలకు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ముమ్మడివరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు, పవన్ బుచ్చిబాబు ఇరువురు రేపు జరిగే పోలింగ్ ప్రక్రియపైన, అదేవిధంగా ఇప్పటి వరకు నియోజకవర్గంలో జనసేన నాయకులు, వీరు మహిళలు, వీర మహిళలు, కార్యకర్తలు కూటమికి ఏ రీతిలో సహాయం అందించారు అనే రీతిపైన ప్రస్తావించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, 2 ఓట్లను సైకిల్ గుర్తుపైన ఓటు వేయాలని జన సైనికులకు, నాయకులకు, వీర మహిళలకు పిలుపునిచ్చారు. ముమ్మడివరం నియోజకవర్గం దాట్ల సుబ్బరాజు గారు కూటమి అభ్యర్థి జనసేన తెలుగుదేశం పార్టీ నుంచి సైకిల్ గుర్తులు పోటీ చేస్తారు. జనసేన మద్దతుదారులకి, జన సైనికులకి
అందరికీ నమస్కారం. బుచ్చిబాబు గారు అందరికీ తెలుసు, 3 నుంచి ఆయన బలమైన మద్దతు గెలిపించవలసింది మనస్ఫూర్తిగా. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో సుంకరపాలెం గ్రామంలో తాళరేవు మండల సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షులు సర్పంచ్ చిల్లపూడి నాగేశ్వరరావు 2వ రోజు ఎన్నికల ప్రచారంలో స్పీడ్ను పెంచారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల బుచ్చిరాజుకు, ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధురి గారికి సైకిల్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. సర్పంచ్ సందర్భంగా మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీకి ఎంతో సేవ చేశామని, కానీ పార్టీ పెద్దలు ఎటువంటి విలువలు ఇవ్వకుండా తనను మానసికంగా బాధపెట్టారని ఆవేదన చెందారు. వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి 11 నెలలు అయ్యిందని, అప్పుడు నాయకులు ఎవరూ రాకుండా ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికీ కూడా తమ దగ్గరకు పొన్నాడ సతీష్ వచ్చినా కూడా ఆ పార్టీలోకి వెళ్లలేదని తెలిపారు. సొంత పార్టీ నాయకులే దౌర్జన్యం చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. కొంతమంది చెప్పిన మాయ మాటలు విని నన్ను దూరం పెట్టారు. అందుకే ఈరోజు టీడీపీ పార్టీలో చేరి గ్రామంలో ప్రచారం చేస్తున్నామని, త్వరలో దాట్ల బుచ్చిబాబు గారు ఎమ్మెల్యేగాను, గంటి హరీష్ మాధురి గారు ఎంపీగాను అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని సర్పంచ్ తెలిపారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో సుంకరపాలెం గ్రామంలో తాళరేవు మండల సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షులు సర్పంచ్ చిల్లపూడి నాగేశ్వరరావు 2వ రోజు ఎన్నికల ప్రచారంలో స్పీడ్ను పెంచారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల బుచ్చిరాజుకు, ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధురి గారికి సైకిల్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. సర్పంచ్ సందర్భంగా మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీకి ఎంతో సేవ చేశామని, కానీ పార్టీ పెద్దలు ఎటువంటి విలువలు ఇవ్వకుండా తనను మానసికంగా బాధపెట్టారని ఆవేదన చెందారు. వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి 11 నెలలు అయ్యిందని, అప్పుడు నాయకులు ఎవరూ రాకుండా ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికీ కూడా తమ దగ్గరకు పొన్నాడ సతీష్ వచ్చినా కూడా ఆ పార్టీలోకి వెళ్లలేదని తెలిపారు. సొంత పార్టీ నాయకులే దౌర్జన్యం చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. కొంతమంది చెప్పిన మాయ మాటలు విని నన్ను దూరం పెట్టారు. అందుకే ఈరోజు టీడీపీ పార్టీలో చేరి గ్రామంలో ప్రచారం చేస్తున్నామని, త్వరలో దాట్ల బుచ్చిబాబు గారు ఎమ్మెల్యేగాను, గంటి హరీష్ మాధురి గారు ఎంపీగాను అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని సర్పంచ్ తెలిపారు. ఎంత చెప్పినా సరే ఎమ్మెల్యే గారు ఇవాళ రేపు అని చెప్పాడు, కానీ ఇవాళ 10 నెలలు అయిపోయినా కూడా ఈ కార్యకర్తలను తీసుకుని మన ఇంటికి వస్తానన్న ఒక్క రోజున కూడా రాలేదు. ఒక రోజు అర్ధరాత్రి 11 గంటలకు వచ్చి అది నీకు ఎందుకు ఓట్లు మనం నెలకింది, నీ అన్నీ మర్చిపో, నీతో నేను ప్రయాణం చేస్తాం, తర్వాత చూద్దామని చెప్పాడు. సరైన బాబు ఆయన గౌరవంగా పంపించేసాం. ఈ రోజు వరకు కూడా కనీసం గ్రామంలో కార్యకర్తలు ఒక్కరు కూడా మా ఇంటికి రాదు. ఇవాళ కంటే ఇంచుమించుగా 2 నెలలు తిరుగుతున్నారు తప్ప సరైన ఆయాసలో ఏదో అయిపోయింది, పోలే ఏదో చేద్దాం, ఇంకా మనం అంతా కలిసి పని చేస్తామని వస్తారని నిన్నటి వరకు చూసాను. ఒక్క కార్యకర్త కూడా రాదు. రాకుండా వేయాల్సి అంటే నేను ఉంటే అడ్డుగా ఉందానో ఏంటో మరి తెలియదు, కానీ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీని పెద్ద వాళ్ళ మీద దెబ్బలాడి ఇవాళ పార్టీ నిలబెట్టి సర్పంచ్ అయ్యాం. మరి వీళ్ళంతా నాకు కలిసి నాతో పాటు ఉండవలసింది పోయి తిరిగి మన తలని మన చేతులు పడుకొని మనం ఇబ్బంది పెట్టి చేయడం వల్ల నా మనసు ఇరిగిపోయింది. ఇంత కష్టపడి పని చేసాం, మనకి ఏమీ న్యాయం చేయలేదు. కనీసం ఎమ్మెల్యే కూడా మన చేతి పడుకోవడానికి అధికారులను పంపించారు. మరి ఇంత దుర్మార్గంగా జరుగుతున్న ఇటువంటి పార్టీలో మనం ఎమ్మెల్యేమని చెప్పేసి ఈ 10 నెలల నుంచి ఇంట్లోనే ఉన్నాం. మరి మొన్న 2 రోజుల కిందట బాలయ్య గారు అబ్బాయి హరీష్ గారు, మరి మన దాట్ల బుచ్చిబాబు గారు ఇలాగ పార్టీలో చేరాలి అని చెప్పేసి కౌరంపినా కూడా నేను ఎందుకులేనే ఉన్నాను. ఈ లోపల మరి యానం ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ గారు, మన రవి కాలేజీ రవి గారు, ఇంకా గుంటముకృష్ణ ఇలాంటి వాళ్ళు అందరూ ఇలాగ ఉండకూడదు, గ్రామం అభివృద్ధి చేసుకోవాలంటే ఏదో పార్టీలో ఉండాలి అని చెప్పడంతో నేను మరి నిన్న టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యాను. అందుకని మీరందరూ కూడా దీన్ని తప్పుగా భావించకుండా నా మీద గౌరవంతో, నా మీద ఒక ఇదితో మన గ్రామం డెవలప్మెంట్ అవ్వాలంటే ఒక తీర్మానం పంచాయతీ లైన్ వేయాలన్నా, రోడ్డు వేయాలన్నా పంచాయతీ తీర్మానం చేయాలి. ఈ తీర్మానం పైప్ లైన్కి ఆల్రెడీ చేసినప్పుడు కుళాయిలు కూడా అవుతాయి, టింకి కుళాయి కూడా వేస్తాం. అలాగే దయచేసి మీరు అందరూ కూడా పెద్ద మనసుతో అలాగే వెళ్ళిపోవడానికి కొంతమంది పుకార్లు పెడతారు. నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ ఉన్నా అందులో మేమేం చేయాలి, గుర్తులు చేయని ఒక లైన్ వెళ్ళేవాడు, నేను కొంతమంది చింతాలపేట వాళ్ళు కొంతమంది వెళ్ళేవాడు. అలాగా ఇందులో కూడా కొంతమంది పెద్ద నాయకులు వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళినా నా దారిని నేను వెళ్ళి వీళ్ళంటే వాళ్ళందరినీ నా మనుషులు ఎవరైతే ఉన్నారో నా దగ్గరికి ఎవరైతే వచ్చారో అందరూ నా మనుషులే. గ్రామం ఎవరైతే వచ్చారో వాళ్ళకే నేను తీసుకుని వెళ్ళి వాళ్ళు పని చక్కబెట్టిస్తాను. అలాగే అంతేగాని మనం వెళ్ళిపోయి ఎవరి దగ్గర జాయిన్ అయిపోయి ఇది లేదు. నేను ఒక ప్రెసిడెంట్, నేను ఇంకొకరి దగ్గరికి ఈ ఊళ్ళో ఇంకొకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళలో కలిసిపోయాడు అన్నారు. వాళ్ళలో కలుపుతాం కాదు ఇది. ఎందుకనంటే మనం ఇక్కడ రాబోయే రోజుల్లో ఆ ఎమ్మెల్యే గారు మరి దాట్ల బుచ్చిబాబు గారు ఖచ్చితంగా నగ్గుతారు. అలాగే హరీష్ గారు బాలయ్య గారు అబ్బాయి ఖచ్చితంగా నగ్గుతారు. అందుకని మన గ్రామం అభివృద్ధి చేసుకోవడానికి నేను పార్టీలో జాయిన్ అయ్యాను.
మరి మీరు అందరూ కూడా సహకరించి 2 ఓట్లు ఇస్తే 2 కూడా సైకిల్కి వేయమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఎన్నో పనులు చేసాం ఇక్కడ, మీ ట్రైన్ అయినా ఇవన్నీ చేసాం. కానీ ఈ పార్టీలో నన్ను చాలా ఇబ్బంది పెడుతూ నా షెడ్డే పడగొట్టేసారు, నా తలం పడగొట్టి. ఇయ్యాలకి కూడా పొన్నాడు సతీష్ గారు ఎప్పుడు మొన్న రాత్రి 11:30కి వచ్చారు, ఎప్పుడు నెల కింద 10 నెలలు అయింది షెడ్ పడగొట్టి నన్ను ఇబ్బంది పెట్టి. కానీ ఇవాళ మొన్న వచ్చి అన్ని తర్వాత చూసుకుందాం తిరిగే అన్న. ఇది ధర్మం కాదు కదా, సరే అండి అని చెప్పి పంపించాను. కనీసం ఈ రోజు కూడా ఊళ్ళో కార్యకర్త ఎవడో కూడా 10 నెలలు అయినా కానీ మా ఇంటికి రాలేదు. కనీసం వచ్చి ఇది షెడ్ పడగొడతాం తప్పు అని చెప్పి ఇది పోయి తిరిగి ఇదే పార్టీ నాయకులు వీళ్ళు అక్కడ దగ్గరుండి పడగొట్టించారు. మరి ఇటువంటి వాళ్ళు అందరూ కూడా ఇలా చేయడంతో నా మనసు కొంచెం బాధ కలిగి, మరి నా బాధ అందరికీ చెప్పుకుంటే మరి ఇప్పుడు ఇవాళ కూడా రాలేదు. మొన్నటి వరకు చూశాను, ఒక్క కార్యకర్త కూడా రాలేదు, ఊళ్ళో కూడా రాలేదు. రాకపోవడంతో ఇంక నేను అప్పుడు బాలయ్య గారు అబ్బాయి మన హరీష్ గారు, అలాగే సతీష్ గారు, గొల్లపల్లి అశోక్ గారు, అలాగే మన పక్కన రావు గారు, వీళ్ళందరూ కూడా నువ్వు అలా ఏదో దాంట్లో ఉండకపోతే కుదరదని చెప్తే నేను టీడీపీలోకి వెళ్ళాను. ఎందుకంటే మన గ్రామం అభివృద్ధి చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో నేను ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే మరి మనం నమ్ముకున్నాం టీడీపీకి వెళ్ళిపోయాడు అంటున్నారు. ఎందుకు భయం ఏంటి? ఇప్పుడు కాపులపాలెంలో ఈవేళ వైఎస్ఆర్ పార్టీ ఉన్న గుర్తులు సీనా కూడా రాడు, ఎవరినో ఇంకొక ఇద్దరిని తీసుకుని వెళ్తారు. ఆ బంతోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరో ఒకరిని తీసుకెళ్తారు. నేను నీలాంటి వస్తే నేను తీసుకెళ్తాను. అలాగే ఇందులో కూడా ఇప్పుడు తెలపూడి నాగేశ్వరరావు ఉన్నారు, ఆయన తెలుసున్నావు ఆయన తీసుకెళ్తాడు, నాకు తెలిసిన నేను తీసుకెళ్తాను. చీకటి నాగేశ్వరరావు ఆయన తెలిసిన ఆయన తీసుకెళ్తారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? గ్రామంలో అభివృద్ధి పని. అందుకని దీంట్లో ఒకరికొకరు చేసేది ఒకరికొకరు కొట్టేసుకునేది లేదు, గ్రామంలో అందరూ కలిసిమెలిసి వెళ్ళాలన్నది నా ఉద్దేశం. మరి అందుకని ఈరోజు ఇలా చేస్తున్నాం. మరి మీరు అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నా మీద గౌరవించి మరి మీకు నేను ఇది వెళ్ళటం తప్పు అనిపిస్తే మీకు బాధపడొద్దు. ఎందుకంటే మన గ్రామ అభివృద్ధి కోసం నేను వెళ్ళాను, మీరు ఖచ్చితంగా అభివృద్ధి కోసం వెళ్ళాను. ఇవాళ పైప్ లైన్ వేస్తున్నాం అంటే తీర్మానం పంచాయతీ నుంచి చేసాం. ఇప్పుడు కుళాయిలు మళ్ళీ తీర్మానం చేస్తాం, ఇంటింటికి కుళాయి వేసి బాధ్యత నాది. 2 నెలల్లో నేను కుళాయిలు వేస్తాను. మీకు ఇక్కడ దాకా పైప్ లైన్ తీసుకొచ్చేసాను, ఆల్రెడీ ఇది కలపడమే. ఇవన్నీ కూడా నేను చేయించి నీకు చెప్తాం నా మీద నమ్మకంతో. మరి 2 ఓట్లు కూడా మరి ఒకటి బాలయ్య గారు అబ్బాయి హరీష్ గారికి, 2 మన దాట్ల బుచ్చిబాబు గారికి, 2 ఓట్లు కూడా సైకిల్కి వేయించమని నేను కోరుతున్నాను. మరి ఇంటిల్ పని చేయించు. థ్యాంక్ యూ. మండలంలోని మడికి చివరి నాగులపేట గ్రామంలో ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో పూరి గుడిసె దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అదే గ్రామానికి చెందిన గొంప మాలిబాబు కొండమ్మ దంపతులకు చెందిన గుడిసెకు విద్యుత్ షాక్ సర్క్యూట్ ద్వారా ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. గమనించిన స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో భారీ నష్టమే ఏర్పడిందని స్థానికులు తెలియజేశారు. మండలంలోని మడికి చివరి నాగులపేట గ్రామంలో ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో పూరి గుడిసె దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అదే గ్రామానికి చెందిన గొంప మాలిబాబు కొండమ్మ దంపతులకు చెందిన గుడిసెకు విద్యుత్ షాక్ సర్క్యూట్ ద్వారా ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. గమనించిన స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో భారీ నష్టమే ఏర్పడిందని స్థానికులు తెలియజేశారు. కాకినాడ జిల్లా తాళరేవు మండల కేంద్రమైన తాళరేవు కేశవపురంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లుగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎర్ర వెంకటేశ్వరరావు తెలియజేశారు. కళ్యాణోత్సవాలకు శనివారం రాట ముహూర్తాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు పెద్దింటి శ్రవణ్ కుమార్ నేతృత్వంలో ఈ నెల 19వ తేదీన అంకురార్పణ, ధ్వజారోహణం రాత్రి 8 గంటలకు శ్రీ స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించనున్నారు. అలాగే 20వ తేదీన గ్రామ సేవ కొటాయి ఉత్సవం, 21న సదస్యం, 22న బాలభోగం, సాంస్కృతిక కార్యక్రమాలు, 23న చక్రస్నానం, తెప్పోత్సవం, 24న పుష్ప ఉత్సవం, 25న మహా అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. ఆయా కార్యక్రమాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరారు. కాకినాడ జిల్లా తాళరేవు మండల కేంద్రమైన తాళరేవు కేశవపురంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లుగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎర్ర వెంకటేశ్వరరావు తెలియజేశారు. కళ్యాణోత్సవాలకు శనివారం రాట ముహూర్తాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు పెద్దింటి శ్రవణ్ కుమార్ నేతృత్వంలో ఈ నెల 19వ తేదీన అంకురార్పణ, ధ్వజారోహణం రాత్రి 8 గంటలకు శ్రీ స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించనున్నారు. అలాగే 20వ తేదీన గ్రామ సేవ కొటాయి ఉత్సవం, 21న సదస్యం, 22న బాలభోగం,
సాంస్కృతిక కార్యక్రమాలు 23న చక్ర స్నానం, తెప్పోత్సవం, 24న పుష్ప ఉత్సవం, 25న మహా అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. ఆయా కార్యక్రమాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరారు. ఆదివారం నుండి 24/5/2024 శుక్రవారం వరకు స్వామివారి కళ్యాణోత్సవాలు అంటే 6 రోజులు ఈ కళ్యాణోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మొదటి రోజుగా 19వ తారీఖుని స్వామివారికి తెల్లవదన విశేషంగా పంచామృత అభిషేకం చేసి సహస్రనామార్చన గావించి స్వామివారి తిరువీధి గావించి సాయంత్రం 5 గంటలకి స్వామివారికి అంకురార్పణ ధ్వజారోహణ కార్యక్రమం ప్రారంభించి తదనంతరం రాత్రి 8 గంటలకి స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అలాగే తిరిగి రెండో రోజుగా అంటే 20వ తారీఖుని స్వామివారి యొక్క మన కాలదేవ్ కేశపురం గ్రామంలో ఉన్నటువంటి లేటు మంగళపల్లి లక్ష్మీనారాయణ కూడా కొటాయేశ్వర కార్యక్రమం జరుగుతుంది రెండో రోజు. మూడో రోజుగా మన స్వామివారి దేవాలయంలో ఊరిలో ఉన్నటువంటి మన ఆగమ పండితుల ద్వారా గ్రామ పురోహితుల ద్వారా సదస్య కార్యక్రమం స్వామివారికి చిదివేద పారాయణం జరగబడుతుంది. అలాగే 4వ రోజు స్వామివారి యొక్క కేశవపురం వీధుల్లో ప్రత్యేకంగా అలంకరణ చేసి స్వామివారి యొక్క గ్రామ సేవ అనంతరం సాంస్కృతికంగా చిన్న కార్యక్రమం కూడా ఏర్పడడం జరుగుతుంది. అలాగే 5వ రోజుగా పౌర్ణమి రోజుని స్వామివారికి ఉదయం 6 గంటలకి చక్ర పెరుమాళికి చక్ర స్నానము, తదనంతరం స్వామివారికి పూర్ణాహుతి కార్యక్రమం, అలాగే తిరిగి అదే రోజు సాయంత్రం 7 గంటలకి మన ఆత్రేయ గోదావరిలో తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఆఖరి రోజుగా అనగా 24వ తారీఖున శుక్రవారం నాడు స్వామివారి యొక్క శ్రీ పుష్ప కార్యక్రమం అంటే పుష్పోత్సవం, ఆ స్వామివారి కార్యక్రమం రాత్రి 8 గంటలకు జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా పురస్కరించుకొని 25వ తారీఖు శనివారం నాడు స్వామివారి యొక్క దేవాలయంలో అత్యంత భారీగా స్వామివారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ అన్నసాధన కార్యక్రమం కూడా అందరూ కూడా స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి అలాగే కళ్యాణోత్సవ కార్యక్రమంలో ప్రతి భక్తులు కూడా పాల్గొని ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరించి ధరించి ఆ స్వామివారి ప్రభుకు పాత్ర కావాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా మా దేవస్థానం అయినట్టు ఈవో గారు ఎర్ర వెంకటేశ్వరరావు గారు దేవాదాయ ధర్మశాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమం అందరూ కూడా స్వామివారి భక్తులు దర్శించి ధరించవలసింది మరి కోరవలసింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. తూర్పుగోదావరి జిల్లా తౌడు బస్తాల మధ్యలో 7 కోట్ల నగదు తరలింపు చేస్తుండగా ప్రమాదం కారణంగా అక్రమ నగదు వ్యవహారం బయటపడింది. నల్లజర్ల మండలం అనంతపల్లి ఎర్రకాలువ దగ్గర లారీ టాటా ఎస్ వాహనాన్ని ఢీకొట్టింది. వేగంగా లారీ కొట్టడంతో ఆ వాహనం బోల్తా పడింది. విశాఖ నుంచి విజయవాడ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు గుర్తించి సమీపంలో పోలీస్ స్టేషన్కు సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి కానిస్టేబుల్ ఎస్ రవికుమార్ వచ్చారు. ప్రమాదానికి గురైన వాహనాన్ని పరిశీలించగా భారీగా నగదు ఉన్నట్లుగా గుర్తించారు. వాహనంలో తరలిస్తున్న తౌడు బస్తాల మధ్యలో 7 బాక్సుల్లో డబ్బులు తరలిస్తున్నట్లుగా కానిస్టేబుల్ గుర్తించారు. ఇక వాహనంలో ఒకసారిగా భారీగా నోట్ల కట్టలను చూసిన సదరు కానిస్టేబుల్ షాక్కి గురయ్యాడు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. దీంతో అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ 7 బాక్సుల్లో ఉన్న డబ్బులను స్వాధీనం చేసుకుని బీరవల్లి టోల్ ప్లాజా వద్దకు తరలించారు. అక్కడ బయటికి తీసి లెక్కించారు. పట్టుబడిన నగదు మొత్తం దాదాపు సుమారు 7 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. వ్యాన్ డ్రైవర్లకు గాయాలు కావడంతో ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మురమల టీడీపీ కార్యాలయం వద్ద ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా 4 మండలాల్లో ప్రచారంలో భాగంగా నాతో అడుగులో అడుగు వేస్తూ నన్ను ముందుకు నడిపిన ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ మీడియాతో ముచ్చటించారు. మరి ఎన్నికల ప్రచారం ఈ రోజుతో ముగింపోయింది కాబట్టి మార్చి 5వ తారీఖు నుంచి ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేసాం. మురమల వీరేశ్వర స్వామి గుడిలో పూజ చేయించి మరి ఆ రోజు నుంచి కూడా మన నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలు కూడా పెద్ద ఎత్తున మరి ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా విస్తృతంగా ఈ ప్రచార కార్యక్రమం చేసాం. మరి ఏ గ్రామానికి వెళ్ళినా కానీ మరి టీడీపీ జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు
మరి పెద్ద ఎత్తున ప్రజాదరణతో నన్ను గ్రామాల్లో మరి పూలు జల్లి ఆర్థించి ఆశీర్వదించి మరి ముందుకు నడిపించిన మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ వ్యతిరేకత లేకుండా నాకు 2014-19 వరకు కూడా మా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా మినిమం ఒక కిలోమీటర్ నుంచి 6 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం. వీధికి కూడా ఎల్ఈడి బల్బులు వేసి మరి ఇంటింటికి కూడా వ్యక్తిగత మరుగుదొడ్డి ఇచ్చి ఇంటింటికి కూడా దీపం పథకం ద్వారా గ్యాస్ ఇచ్చాం ఆ రోజు. అదేవిధంగా సీఎం సహాయ నిధిని కూడా పెద్ద ఎత్తున ఆదుకున్నాం. ఎంతమంది కట్టుకుంటే అంతమందికి హౌసింగ్ ఇచ్చాం. మరి 202 రూపాయల పెన్షన్ 2000 రూపాయల పెన్షన్ చేసి చాలామందికి ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా చంద్రన్న బీమా, ఆ రోజు సంక్రాంతి కానుకలు, రంజాన్ తోప, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా మరి గ్రామాలు బాగుండాలనే ఉద్దేశంతో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రతిష్టం చేసి గ్రామాలన్నీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఈ గ్రామాల అభివృద్ధి అనేది లేదు, కేవలం సంక్షేమం అనే ముసుగులు అన్ని దోచుకున్నాడు. కాబట్టి ప్రజలందరికీ కూడా అందరికీ అర్థమైంది, రూట్ లెవెల్ వరకు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశాడని చెప్పి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దానికి తోడుగా మేము కూడా గతంలో చేసిన అభివృద్ధి చెప్పాం. మరి జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్ అన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ఏదైతే సూపర్ 6 పథకాలు పెట్టారో అవన్నీ కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాం. అదే కాకుండా బీసీలందరికీ కూడా పెద్దపేట వేసేయాలి, బీసీ డిక్లరేషన్ తీసుకెళ్ళాం. అదేవిధంగా ఎస్సీ బీసీసీలకి తీవ్రమైన అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎస్సీలకి 27 పథకాలు రద్దు చేసి ఎస్సీలందరినీ కూడా సామాన్యులు చేశాడు తప్ప ఆ రోజు ఎస్సీ నా మైనార్టీ నా బీసీలు అని చెప్పి ఎన్నో ప్రగల్భాలు పలికి ఎస్సీలందరికీ కూడా తీవ్రమైన అన్యాయం చేశారు. అది కూడా ఎస్సీల్లో విస్తృతంగా ప్రసారం చేశాం. అదేవిధంగా బీసీలకు కూడా మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన 34% రిజర్వేషన్లని, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన 34% రిజర్వేషన్లని 10% తగ్గించి ఏదైతే రాజ్యాంగబద్ధంగా రావాల్సిన 16,800 మరి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన సర్పంచ్ నుంచి జడ్పీ చైర్మన్ వరకు రావాల్సిన పోస్టులన్నీ కూడా గండికొట్టాడు. కాబట్టి అది కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ఆ రోజు బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక మందికి మనం ₹1,00,000 సబ్సిడీతో లోన్లు ఇచ్చాం. అటువంటి ఏమీ లేకుండా ఇలా మరి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు రాష్ట్రంలో కూడా. మరి రైతులందరినీ కూడా పెద్ద ఎత్తున ఆ రోజు మనం నీటి సంఘాల ద్వారా చివరి ఎకరా వరకు కూడా 5 సంవత్సరాలు ఎక్కడ ఇబ్బంది లేకుండా నీరుని అందించాం. రైతులందరికీ కూడా పెద్ద ఎత్తున రైతు రథాలు కానీ, కృషి ట్రాక్టర్లు కానీ, స్పేర్స్ కానీ, అదేవిధంగా కృషి ఇంజిన్లు కానీ అన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున లోన్లు ఇచ్చి వేలాది మందికి ఆదుకున్నాం. ఆ రోజు సీఎం సహాయ నిధి నుంచి కూడా సుమారు 2,000 మందికి సుమారు 15 కోట్ల రూపాయలు కూడా అత్యధికమైన నిధులు మనం తెచ్చాం. అదే కాకుండా మత్స్యకారులందరికీ కూడా ఏదైతే మన చివరి గ్రామాలు ఉన్నాయో అన్నీ కూడా స్టేట్లోనే అత్యధికమైన సైక్లోన్ షెల్టర్లు తెచ్చి అదేవిధంగా వాళ్ళకి 11 సైక్లోన్ షెల్టర్ మన నియోజకవర్గంలో కట్టడం జరిగింది. అదేవిధంగా మత్స్యకార గ్రామాలన్నిటికీ కూడా మంచినీళ్ళు ఏర్పాటు చేసింది మనం, రోడ్లు వేసి ఏర్పాటు చేసింది మనం, ఎలక్ట్రిసిటీ ఏర్పాటు చేసింది మనం చేసాం. కాబట్టి ఈ సతీష్ కుమార్ 10 సంవత్సరాలు చేశాడు తప్ప సొంత గ్రామానికి కూడా రోడ్లు వేసుకునే పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఏదైతే అయినాపురం గ్రామం ఉందో అతని సొంత గ్రామం. మరి ఈరోజు ఆ రోడ్డు అమ్మటే వెళ్ళాలంటే అందరూ చాలా బాధపడే పరిస్థితి ఉంది. 5 సంవత్సరాల నుంచి కూడా కనీసం రిపేర్లు కూడా చేయని పరిస్థితి ఉంది. అదేవిధంగా మరి ఆ రోజైతే మనం బ్రహ్మాండంగా అభివృద్ధి రోడ్లన్నీ కూడా పల్లంకూరు, మన మాపాల చెరువు దగ్గర నుంచి పల్లంకూరు వరకు కూడా 25 కోట్లతో రోడ్డు వేసాం. మరి మురమల నుంచి మరి పోలవరం వరకు బ్రహ్మాండ రోడ్డు వేసాం. అదేవిధంగా మురమల నుంచి కేసుల వరకు కూడా R&B రోడ్డు బ్రహ్మాండ రోడ్డు వేసాం. చివరిగా 1 కిలోమీటర్ ఆగిపోతే ఆ కిలోమీటర్ కూడా పూర్తి చేయలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2019లో ఏదైతే మన మూలపాలెం బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జికి శంకుస్థాపన చేశాడు, గోగుల్లంక బ్రిడ్జికి శంకుస్థాపన చేశాడు. ఎదుర్లంకలో గురాయన్ ఏదైతే బాలయోగ్ గారు ఉండగా ఎస్సీలకు భూములు ఇచ్చారో ఆ భూములన్నీ నదీపాతం అవుతున్నాయి. దానికి మేము ఆ రోజు ఎస్టిమేట్ చేస్తే శాంక్షన్ వచ్చింది. అది కూడా శంకుస్థాపన చేశాడు తప్ప ఎక్కడ కూడా ఒక రాడు కూడా వేసి ముందుకు తీసుకెళ్ళలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ఇవన్నీ కూడా మాకు ప్లస్ అయినాయి. అదే కాకుండా ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు లేనటువంటి అవినీతి నియోజకవర్గంలో చేశాడు. ఎందుకంటే హౌస్ సైట్లో కమిషన్, లేఅవుట్ ఎత్తే దాంట్లో కమిషన్ పెట్టాడు. అదేవిధంగా ఇసుక కూడా ఎప్పుడు లేనప్పుడు డ్రడ్జింగ్ పెట్టి మరీ అమ్ముకునే పరిస్థితి మన నియోజకవర్గంలో వచ్చింది. మనం అయితే ఇసుక మీద బతికే వాళ్ళు ఎక్కువ మన నియోజకవర్గం. అందరికీ ఫ్రీగా పర్మిషన్ లేని చోట కూడా ఇసుక ఇప్పించి మనం వ్యాపారం చేసుకునే ఇసుక మీద బతికే వాళ్ళందరినీ కూడా బతికేలా చేసాం. ఈరోజు ఇతనైతే మొత్తం ఒకే కంపెనీకి ఇచ్చి డబ్బు అంతా దోచుకోవడం జరిగింది. అదే కాకుండా మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి ఈరోజు రాష్ట్రంలోని డిస్టిలరీలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకుని నాసిరావు గారిని మద్యం తయారు చేసి కూడా వేలాది కోట్లు, లక్షలాది కోట్లు సంపాదించుకుని మరి మన స్థానిక శాసనసభ్యుడు అయితే యానంలో బినామీ పేరు షాప్ పెట్టి మరి ఏదైతే మత్స్యకార గ్రామాల్లో చివరి గ్రామాల్లో పాటలు పెట్టి మరి ₹100, ₹50 నిప్పుకి ఎక్స్ట్రా చేసి అమ్ముకుని 400 కోట్లు సంపాదించి ఈరోజు ఎలక్షన్లో డబ్బులతో ఎలక్షన్ చేద్దాం అనుకున్నాడు. కానీ ప్రజలందరూ కూడా తిరగబడి ఏ గ్రామానికి వెళ్ళినా వ్యతిరేకించి అతన్ని
గోబ్యాక్ ఎమ్మెల్యే అని చెప్పి 4-5 గ్రామాల్లో చెప్పడం జరిగింది. మరి నన్ను అయితే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ నన్ను ఎదురొచ్చి ఆశీర్వదించి నన్ను మా నియోజకవర్గంలో నడిపారు. ఏ గ్రామం వెళ్ళినా సరే మరి ప్రతి గ్రామంలో పువ్వుల మీద నడిపించారు నన్ను. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా శాలువాలు కప్పి ఆరతిచ్చి ఆశీర్వదించి మరి ఏ ఊరు వెళ్ళినా రోజు రోజుకి 3,000 మంది, 4,000 మంది, 5,000 మంది, 7,000 మంది కూడా రోజు భోజనాలు పెట్టి నన్ను నడిపించారు. అదేవిధంగా సతీష్ కుమార్ గారు కూడా చేశారు ఈ ప్రచార కార్యక్రమం. మరి పెయిడ్ ఆర్టిస్టులు సుమారు 200 మంది, 300 మందిలో బళ్ళు మీద రోజు 400-500 ఇచ్చి అద్దెకి పెట్టుకుని తిరిగేది తప్ప ఎవడో కూడా అతను వెనకాల లేరు. ఏదైతే ఆ రోజు 2019లో పెద్ద ఎత్తున అతనికి సపోర్ట్ చేసి నెగ్గించారో వాళ్ళందరూ కూడా అతనికి వ్యతిరేకంగా పనిచేశారు. వాళ్ళందరూ కూడా మాకు సహకరించారు. ఎందుకంటే ఒకసారి అతను వాడారు కాబట్టి అతను అవకాశవాది అని చెప్పి అందరికీ తెలిసింది. మరి ఈ 2 నెలల నుంచి కూడా నాకు వాళ్ళందరూ కూడా మరి సహకరించి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా సహకరించారు. అదేవిధంగా జన సైనికులు, వీర మహిళలు కూడా నాకు రోజు ప్రచార కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎక్కడికి వెళ్ళిన జనసేన కూడా యూత్ అంతా కూడా బాగా సహకరించి నన్ను ముందుకు నడిపించారు. అదేవిధంగా ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని కూడా మన కార్యక్రమం అడిగాం. ఆ రోజు మన ప్రచార కార్యక్రమంలో రావాలని చెప్పి అడిగాను ఆ రోజు, కానీ రాలేదు. కాబట్టి ఈరోజు వెళ్ళి కలుసుకుని ఆయన కూడా జన సైనికులందరికీ కూడా ఒక వాయిస్ ఇచ్చారు. అది కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. తప్పనిసరిగా ఏదైనా సరే మన నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేసాం. గత 2 నెలల కంటే ఈసారి నేను ఎక్కువగా అత్యధికంగా తిరిగాను కాబట్టి ప్రజల నుంచి కూడా మంచి మద్దతు నాకు ఉంది. కాబట్టి మరి తప్పనిసరిగా మంచి మెజార్టీతో మా నియోజకవర్గం నన్ను, అదేవిధంగా బాలయోగి గారి అబ్బాయిని పార్లమెంట్కి పంపుతారని చెప్పి చివరిగా మా గ్రామంలో కూడా ఈరోజు మా గ్రామం పశువులంక గ్రామం కూడా చివరిగా ఉంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఒక ర్యాలీగా గ్రామం అంతా కూడా తిరిగాం. కాబట్టి మా గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున సహకరించి ముగింపు కార్యక్రమం కూడా చివరిగా మాణిక్యాలమ్మ గారు ఆశీస్సులతో ముగింపు చేసాం. మరి ఈరోజు రేపు ఎలక్షన్ అవ్వాలి కాబట్టి అందరూ కూడా ఈ 2 రోజులు కూడా సహకరించి ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లో పనిచేసి రాష్ట్ర భవిష్యత్తు గురించి, మన ప్రజల భవిష్యత్తు గురించి, మన గ్రామ అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించి 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి నన్ను హరీష్ని మా నియోజకవర్గ ప్రజలందరూ ఆశిస్తారని ఎదురు చూస్తున్నాం. తప్పనిసరిగా ఆశించి నన్ను అసెంబ్లీకి, బాలయోగి గారి అబ్బాయిని పార్లమెంట్కి పంపుతారు మా నియోజకవర్గ ప్రజలందరూ చెప్పి గాఢమైన నమ్మకం నాకు ఉంది. రాష్ట్రంలో 130 నుంచి 145 సీట్ల దాకా 100% ఎన్డీఏ ప్రభుత్వానికి వస్తాయని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి తప్పనిసరిగా మంచి మెజార్టీతోనే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇక్కడ మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం ఖాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.